హాయ్ అండి. మన వంట రూమ్లో ఉండే వేస్ట్ సామాన్లు అంటే చిన్న చిన్న బాక్సులు, డబ్బాలు, ఐస్ క్రీమ్ బాక్సులు, నెయ్యి బాక్సులు ఇలాంటివి పడేయకుండా మనము షోకేస్లో కానీ టీపై పైన కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న చెట్లు నాటుకొని అది ఎట్లా నాటేది చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ డబ్బాలు ఇట్లాంటి దాంతోటి పెరుగువి ఇలా అన్నీ వేస్ట్గా ఉండే దాంట్లో మనము వంట రూమ్లో కానీ షోకేస్లో కానీ టీపై పైన కానీ ఇట్లా మనం చెట్లు చిన్న చిన్న నాటుకొని అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా అని చూపిస్తాను. చిన్న చిన్న బాక్సులు అంటే ఇలాంటివి ఐస్ క్రీమ్ మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, ఇట్లా ఐస్ క్రీమ్ బాక్సులు డబ్బా కానీ ఇలా పెద్దవి డబ్బాలు, ఇట్లా పెద్ద డబ్బాలు కానీ బాక్సులు డబ్బాలు కానీ ఇవన్నీ మనం పడేయకుండా స్టైల్గా ఎలా చెట్లు నాటుకుండే చూపిస్తాను. ఇదైతే డ్రై ఫ్రూట్స్ది మా అబ్బాయికి ఆఫీస్లో గిఫ్ట్గా ఇచ్చినారు. డ్రై ఫ్రూట్స్ అనమాట. దీంట్లో ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ వచ్చింటాయి అనమాట. గ్రేప్స్, ఇట్లా బాదామి, గోడంబి ఇలాంటివి ఇట్లా దాంట్లో కానీ ఎట్లా నాటుకుండే చూపిస్తాను. నేనైతే ఇది మట్టి తీసుకున్నాను. మట్టిలో వచ్చి కొంచెం మనము ఎరువు కలుపుకుందాము. ఆవు పేడది ఎండిపోయింది, ఆవు పేడ ఉంటుంది కదా, అది ఎండిపోయింది. దీంట్లో కొంచెం వేసుకుంటున్నాను. మట్టిలో ఒక అర్ధం వేసుకుంటున్నాను. ఒక హాఫ్ వేసుకొని మనం టీ చేసుకుంటాం కదా, టీ చేసుకునేది వేస్ట్ ఉంటుంది కదా, టీ పౌడర్ దీంట్లో కలుపుతున్నాను. అది కానీ మనము వంట రూమ్లో పెట్టుకున్నా చాలా అందంగా అనిపిస్తుంది. అవి చూసినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇట్లా కానీ మీరు వేస్ట్ ఏమన్నా బాక్సులు ఇట్లాంటివి ఉంటాయి కింద నెయ్యి బాక్సులు ఇలా చేసుకోండి. అంత బాగా ఇది కలిపేసుకొని మట్టి బాక్సులకు మనం కావాలంటే పైన కలర్స్ పెయింట్ కానీ వేసుకోవచ్చు. బట్ నేను పెయింట్ వేసుకోవటం లేదు, ఇలాగే నాటుకుంటున్నాను. పెయింట్ కానీ మనము ప్యాకింగ్ కవర్ వస్తుంది కదా, ఈ పేపర్ గిఫ్ట్ ఇచ్చే ప్యాకింగ్ కవర్ వస్తుంది కదా, అది కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా నాటుకుంటున్నాను. ఇలాగే మనకి ఎట్లా అంటే ఒక 5 days 4 days అట్లా వాటర్ వేయకుండా ఉంటాయి కదా గట్టిగా, అలాంటివి నాటుకుంటే కినా డైలీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా మనము ఉండేవి ఒకసారి వాటర్ వేస్తే కినా అట్లాంటివి నాటుకోవాలి. మరి రోజు డైలీ వేసేవైతే కొంచెము ఇంట్లో ఉండవు. నేనైతే ఇలావిగా నాటుకుంటుండా. ఇలా తెచ్చుకున్నాను. ఇలా బాక్సులు అన్నా కదా, ఇట్లా బాక్సులలో నేను ఆల్రెడీ కొన్ని పెట్టేసుకున్నాను. ఇది చూడండి, ఇది మనీ ప్లాంట్ పెట్టుకున్నా. ఇట్లా ఫుల్గా నింపేసి ఒకటి ఇట్లా కలర్స్. దీనికైతే నేను ఇంకా వేరే మామూలుగా పెయింట్ ఏమీ వేయలేదు. ఇవి బాక్సులు ఇలా వచ్చినాయి. ఇట్లా షోకేస్ కానీ టీపై పైన కానీ పెట్టుకోవచ్చు అని ఇలా పెట్టుకున్నాను. ఇది ఒక బాక్స్ మనీ ప్లాంట్. ఇది ఇట్లా వచ్చిన బాక్స్లో కానీ ఐస్ క్రీమ్ బాక్స్ ఇది. ఇట్లా కానీ మనము ఇట్లా కలబంద వస్తాయి కదా పెద్దవి, ఇట్లా కానీ పెట్టుకోవచ్చు కలబంద. తర్వాత ఇవేం చెట్లు నాకేమో పేరు సరిగ్గా తెలియదు, పెద్దగా ఏమో గార్డెన్ గురించి తెలియదు. బట్ ఇంట్లో ఉంటే చాలా పాజిటివ్ వస్తాయని చెప్పి ఇట్లా చెట్లు నాటుకుంటా ఉంటాను వేస్ట్ బాక్సులలోనే. ఇవి కానీ తెచ్చుకున్నాను. ఒక 4 నాటుకుందాం. ఇవి కానీ 1 week ఒకసారి వేసుకున్నా కానీ పర్వాలేదు, ఇవేమి బతుకుతాయి, ఏం కాదు. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఎక్కడెక్కడ పెట్టేది మీకు చూపిస్తాను. ఇవి కింద మూతలు కానీ పడేయకూడదు. ఈ మూతలు కానీ పనికొస్తాయి. అవి ఎట్లా పెట్టేది చూపిస్తాను. మూతలు కానీ పనికొస్తాయి. అవి ఇట్లా పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే ఇవి నాడుతున్నాను. ఈ మొక్కలు కానీ చాలా ఈజీగా వస్తాయి. ఇవి కానీ 4 days 5 days వాటర్ వేయకపోయినా కానీ ఏం కాదు.
దీంట్లో వచ్చి నేను కలబంద ఆల్రెడీ ఉండే కలబంద మరీ ఒకటి వేరే వాళ్ళు ఇచ్చినారు, దాన్ని నాడదాము. ఇట్లా మనం డోర్ ఎదురుగా పెట్టుకుంటే మంచిది. ఇవి ఇలాంటి దాంట్లో కానీ వేసుకోవచ్చు. మరి పెరుగు వస్తుంది కదా, 1 లీటర్ పెరుగు అది బకెట్ లాగా, దాంట్లో కానీ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే కన్నా మనకు ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. చెట్లు ఉంటుంది కదా, దాన్ని మూత తీసేసుకొని ఇట్లా పిన్నుతోటి ఇట్లా అనుకోవాలి, జస్ట్ బొక్కలు పొడుచుకోవాలి చిన్న చిన్నగా. ఇట్లా బాటిల్కి మూత పెట్టేసి ఇట్లా స్ప్రే చేయాలి. పొద్దున్న లేస్తే చెట్లు చూస్తే గిన చాలా మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి. వేస్ట్వే కదా, బాక్సులన్నీ వేస్ట్గా ఉంటాయి కదా, ఇలా చేసుకోండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మీకు ఏమన్నా వెరైటీ చెట్లు దొరుకుతాయి. నాకంటే ఇవి దొరికినాయి, ఇవే పెట్టుకుంటున్నాను. మీకు ఏమన్నా ఇంకా మంచివి బాగుండేవి దొరికితే కన్నా తెచ్చుకోండి. చూడండి ఇన్ని వచ్చినాయి, నేనైతే ఇన్ని నాటుకున్నాను. దాని అంతే మనం దాని మూత ఉంది కదా, ఇట్లా దాని మూత పైన ఇట్లా పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఇట్లా చూడండి ఇలా పెట్టుకున్నాను. ఇట్లా ఒకటి ఈడొకటి పెట్టుకున్నాను. పైన మనకి ఎక్కడ ప్లేస్ ఉంటుందో అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. టీవీ దగ్గర 3 పెట్టేసాను. ఇట్లా ఇట్లా ఒకటి, ఈడొకటి, ఈడొకటి లోపల ఒకటి పెట్టుకున్నాను. ఇట్లా కనపడుతుంది మనకు. వంటరూమ్లో కిటికీలో ఇలా పెట్టుకున్నా. మీకు కిటికీ లేకపోతే కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే మనం ఓల్ వేయలేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, వాటర్ ఏం కారవు. ఇట్లా పెట్టేసుకున్నాను నేను కిటికీలో. అయితే ఈ పైన బాటిల్ వాటర్ వేసి పెట్టినాను. మనీ ప్లాంట్ పెట్టేసాను. ఇట్లా పెట్టేసుకున్నాను డోర్ ఎదురుగా. ఇవి చూడండి ఆయిల్ డబ్బా, ఇట్లా బాక్సులు వేస్ట్వి. తమలపాకు చెట్టు వేసుకున్నాను, తమలపాకుది. ఇక్కడ వచ్చి మనీ ప్లాంట్ ఇది ఒకటి, అన్నీ వేస్ట్ డబ్బాలే. ఇంకోటి కలబంద, ఇదో ఇక్కడ ఉంది కలబంద. ఇంకోటి ఇది ఇట్లా కిచెన్, ఇది మనీ ప్లాంట్. అన్నీ వేస్ట్ మనకు వంటకు పనికిరాని బాక్సులన్నీ ఇట్లా పెట్టేసిన. పొద్దున వేసుకున్నాను. ఇది వచ్చి బ్రహ్మకమలం. బ్రహ్మకమలం ఆయిల్ డబ్బాలలో వేసుకున్నాను. ఇవంతా ఆయిల్ డబ్బాలే. ఇది కానీ వచ్చి షో చెట్టు, ఫ్లవర్స్ వస్తుంది. ఇది వచ్చి బ్రహ్మకమలం. ఇది కానీ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది ఇలాంటివి. ఒక చిన్న డబ్బానే ఇది. ఇలాంటి అన్ని పెయింట్ వేసి పెట్టేసా. ఇట్లా వైట్ పెయింట్ వేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇవి వచ్చి మందారపు చెట్లు. చూడండి అన్ని వేస్ట్ బాక్స్ డబ్బాలు, ఇట్లా పనికిరాని బకెట్లు, ఇవన్నీతో పెంచినాను. ఇట్లా పెద్దగానే మందారం అయితే చిన్నగా ఉన్నాయి, ఇట్లా పెద్దగా వచ్చేసినాయి. అంటే మాకు కోతులు ఎక్కువ వస్తాయి. అవి ఏమైందంటే ఫస్ట్ పూల కుండీలన్నీ కింద పడేసి పగలగొట్టినవి. అందుకని బేజారు వచ్చేసి సరేలే ఇవైతే కింద పడ్డా ఏం కాదని చెప్పి నేను ఇలానే పెట్టుకుంటున్నాను అన్నీ. మీరు కానీ ఇట్లా వేస్ట్ దాంతో ట్రై చేయండి. మీరు కానీ ఇలా సెట్ చేసుకోండి. ఎలా వచ్చినాయి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.